హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. తల నుంచి ప్రార్థన చేసుకుని వాక్యపూర్వకమైనటువంటి వెలుగుగా ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, నీ ప్రసన్నత ఇంతవరకు మా పక్షమున ఉంచిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. నీ మహిమను బట్టి ప్రార్థిస్తుండగా ఇంకను నీ సహాయమును మాకు అందించిన ఆయన వాక్యము లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి నీ కృప ద్వారా నీ దాసురాన్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి శోధనను అణిచివేయండి తండ్రి. నీ మహిమ కలిగిన ఆత్మతో నింపండి. నీ వాక్కును పంపమని ప్రార్థిస్తున్నాను. బలమైన నీ శక్తి, బలమైన నీ కార్యమును నాలో జరిగించి సమస్త శోధనను బంధించిన ఆయన వాక్యము ద్వారా మీరే బలపరిచి నిలుచున్న బిడ్డలకందరికీ నూతన కార్యమును జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నేటి అంశము ఏమిటనగా వచ్చి చూడు, వచ్చి చూడు. చాలా మంది కూడా క్రీస్తు యొక్క మహిమను కానీ, దేవుని యొక్క శక్తిని కానీ, ఆయన యొక్క అపారమైన ప్రేమ, దేవుని కార్యములను బయట ఉండి క్రీస్తు దేవుడేనా, క్రీస్తు మానవుడుగా వచ్చున్నాడు, ఆయన కూడా నరుని వంటివాడే, నరుడైన వాడు ఎలాగ దేవుడు అవుచున్నాడని ఆయన దగ్గరికి రాలేక, ఆయనను చూడలేక, ఆయన మహిమను వెతకలేక బయట నిలుచున్న వారిగా, దూరముగా ఉన్న వారిగా ఉండి మాట్లాడుచున్నారు. ఇటీవారు ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క మహిమను లోకములోని ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జనము కూడా, ప్రతి మనిషి కూడా, ప్రతి వర్గము కూడా, ప్రతి కులము కూడా, ప్రతి దేశము కూడా ఆ సృష్టికర్త అయిన దేవుని కనులారా చూడాలంటే వచ్చి చూడాలి. వచ్చి చూసిన వారు దేవుని యొక్క మహిమను చూడగలరు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. అందుకే క్రీస్తుని గురించి సందేహం పడేవారికి చెప్పదగిన శ్రేష్టమైన మాట ఏమిటంటే, మనం ఏమని చెప్పాలా? వచ్చి చూడు. ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అందరి సందేహమును మనము తీర్చలేము. వారి సందేహాలు తీర్చబడాలంటే ఏం చేయాలా? మనము చెప్పదగిన మాట, మంచి మాట ఏమన్నా ఉన్నదంటే వచ్చి చూడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి, వచ్చి చూసినప్పుడు ఏమవుతుంది? ఆయన గొప్పతనము, ఆయన ప్రేమతత్వము, ఆయన మంచితనము, ఆయన శక్తి, దైవ యొక్క బలము, దేవుడని, అలాగే ఆయన కార్యాలను మనము స్వయాన చూడగలము. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే, మనము చదువుకున్న లేఖన భాగంలో ప్రియులారా, ఆ యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 48వ వచనము నుండి గమనించినట్లయితే, నన్ను నీవు ఎలాగో ఎరుగుదువని నతనీయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను సూచితనని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే నతనీయేలు గారు చాలా దూరములో ఉన్నారు. అయితే అక్కడ అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఫిలిప్పు గారు వెళ్ళి నతనీయేలు గారిని ఏమంటున్నాడు? నేను మెస్సియాను కనుగొన్నాను, నేను రక్షకుని చూశాను, మెస్సియాను చూశానని నతనీయేలుతో ఫిలిప్పు గారు అన్నారు. ఆ సమయం ఉంది, ఆ సందర్భం ఉంది. ఎక్కడున్నారు నతనీయేలు అనగా, ఎక్కడున్నాడండి? అంజూరపు చెట్టు కింద కూర్చొని. అయితే ప్రభువారికి నతనీయేలు గారికి చాలా దూరం ఉన్నది. నతనీయేలు గారు చెట్టు కింద కూర్చున్నది ఎవరు చూడగలిగారు? యేసు ప్రభువారు
చూడగలిగారు. ఫిలిప్పు గారు నతానీయులు తన్నప్పుడు యేసు వచ్చాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన మేము కనులారా చూసామంటే యేసు అంటే నజరేతు వాడు కదా, నజరేతులో ఏమైనా మంచితనము ఉన్నదా? అలాంటిదేది లేదే. నజరేతులో ఆ మంచితనాన్ని, అలాంటి కార్యములను చూడగలిగిన పరిశుద్ధులను మనం చూడలేదు కదా. ఆ నజరేతులో నుంచి ఆయన వచ్చాడు కదా, అక్కడ ఏమైనా మంచిది ఉన్నదా అన్నాడు. అయితే ఆ తర్వాత కింద వచనాలు మనం చదివినట్లయితే, ఫిలిప్పు నిన్ను పిలవమునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను సూచితనని అతనితో చెప్పాడు. నతనీయుడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరము ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. బాగా వినాలి. దూరముగా ఉన్న నతనీయుడు మెస్సయ్యను నేను కనుగొన్నానని ఫిలిప్పు గారు చెప్పినప్పుడు ఏమన్నాడు? నజరేతులో మంచితనము ఉన్నదా? యేసు అనగా నజరేతు వాడు కాబట్టి ఆ మంచితనం ఆయనలో ఉన్నదా అన్నవాడు మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? బోధకుడా అంటున్నాడు. బోధకుడా అంటూ మరొక పదాన్ని జోడించాడు. ఏంటది? నీవు దేవుని కుమారుడవు. ఎందుకు అనగలిగాడు ఆ మాట అంటే, నేను కూర్చున్నది తెలుసు, ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నది నీకు తెలుసు, నన్ను ఎవరు పిలిచింది కూడా నీకు తెలుసు, నేను ఎక్కడో కూర్చున్నా, నన్ను నా స్థితి, నన్ను పిలిచిన వారి స్థితి, నేను ఉన్న సందర్భాన్ని నువ్వు చూడకనే చెప్తున్నావంటే ఇది మానవునికి కలిగిన ఆలోచన, మానవుని యొక్క శక్తి సామర్థ్యము కాదు. ఇది నీవు దైవ బలముతో దేవుని యొక్క కుమారుడు దైవలోకంలో నుంచి దేవుని యొక్క శక్తి పొందుకొని పలుకుతున్న మాటలని గ్రహించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ కింద వచనాలు చూద్దాం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నీవు సూచితునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? అయితే వీటి కంటే గొప్ప కార్యములు చూద్దువని అతనితో చెప్పాను. మరియు ఆయన నీరు ఆకాశము తెరవబడియు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎప్పుడైనా దిగుడైనా చూద్దురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు నీ స్థితి నేను అంజూరం చెట్టు కింద కూర్చున్న స్థితిని చెప్పినప్పుడు నేను దేవుని కుమారుడు అంటున్నావు. అయితే వీటికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఆ గొప్ప కార్యాలు ఏమిటనగా, ఇదిగో ఈ మనుష్య కుమారుడు అని మరలా అక్కడ దేవుని కుమారుడని చెప్పిన నతానీయులు ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు అంటున్నాడు. ఈ మనుష్య కుమారుడు పైన ఆకాశము తెరవబడుతుంది. ఆకాశము తెరవబడి దేవదూతలు భూమికి ఆకాశానికి ఎక్కుతూ దిగుతూ ఉన్నది మీరు రానున్న కాలంలో మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. అనగా ఈ మనుష్య కుమారుడు మనుషులందరి నిమిత్తము శిలువ మీద భూమికి ఆకాశములకు మధ్య శిలువలో వేలాడుతాడని. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమికి పరలోకానికి నిచ్చెన యేసేనని తెలియజేస్తున్నాడు. ఆమేన్. అంటే దేవదూతలు ఎక్కుడా దిగుడా ఎక్కడ మనము చూస్తాము? ఆదికాండము 26వ అధ్యాయంలో చూడండి, యాకోబు ఆ బేతేలులో ఆయన తలగడ కింద రాయి పెట్టుకొని నిద్రిస్తున్నప్పుడు ఆ రాత్రి గొప్ప ఆ యొక్క దర్శనాన్ని చూస్తాడు కలలో. ఏమిటది? ఆకాశంలో నుండి దూతలు దిగుడా ఎక్కుడా తన కనులతో ఆ యొక్క కలలో చూస్తాడు. ఆమెను ఖచ్చితంగా ఇది పరలోకపు గవిని అని గుర్తిస్తాడు. ఇక్కడ దేవుడు నిశ్చయముగా ఉన్నాడని దేవుని స్తుతిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే యాకోబు చూసిన ఆ నిచ్చెన పరలోకములో నుండి దేవదూతలు ఎక్కుడా దిగుడా ఒక నిచ్చెన ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? దేవదూతలు ఎక్కుడా దిగుడా అంటే ఇక్కడ నిచ్చెనగా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ నిచ్చెన వాడబడింది దేవదూతలు ఎక్కుటకు దిగుటకు. ఇక్కడ నిచ్చెన అవసరం లేదు.
దేవుని కుమారుడు అనుకుంటున్నాం, కానీ దేవుని కుమారుడే మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనుష్య కుమారుని గురించి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ మనుష్య కుమారుడు మనుషులకు పరలోకానికి మధ్య ఒక సంబంధాన్ని నిచ్చెనను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే యేసు ప్రభువు శిలువ మీద ఆయన మరణించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అడ్డు తెర పై నుండి కిందకి చీలిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అనగా అంతకు ముందు యేసు ప్రభువారు మరణించకుండా ఏం జరిగేది? పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళేవారు? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాడు. వారి పాపముల నిమిత్తము, వారి యొక్క ప్రార్థనల నిమిత్తము, వారి విన్నపాలు ఎవరు చేసుకుని వెళ్ళేవారు? ప్రధాన యాజకుడు మాత్రమే. ప్రజల పాపముల నిమిత్తము గాని, వారి విన్నపాలు గాని దేవుని యొద్దకు చేరవేశాడు. అయితే యేసు ప్రభువారు మరణించిన తర్వాత ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఎవరి నామములో ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నారు. అంటే పరలోకానికి భూమికి ఉన్న అడ్డు తెరను దేవుడు తీసివేశాడు. ఆమె మానవునికి దేవునికి ఒక మంచి సంబంధాన్ని క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మనుష్య కుమారుడుగా ఆ సంబంధాన్ని ఏర్పరిచాడు. అందుకే ఇప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏం చేస్తున్నామండి? యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆ కరుణాపీఠం దగ్గరకు వచ్చి యేసయ్యా, ప్రభువా, అబ్బా, తండ్రి, నాయన అని మర్ర పెట్టుకునే ఆత్మ మనలో యేసు ప్రభువా నింపారు. అందుకే ఆయన ఈ లోకంలోనికి ఎలాగొచ్చాడు? మనుష్య కుమారుడుగా వచ్చాడు. నతానియేలు నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. ఆయన దేవుని కుమారుడనే అయితే నిశ్చయముగా ఈ గొప్ప కార్యాన్ని కూడా ఈ మనుష్య కుమారుడు జరిగిస్తాడని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదే యోహాను సువార్తలో మనుషుల యొక్క సందేహాలను, మనుషుల యొక్క అపనమ్మికను దృఢపరచడానికి 25 సార్లు నిశ్చయముగా అనే మాటలు యోహాను సువార్తలో మనం చూస్తాం. ఎన్నిసార్లు అండి? 25 మారులు నిశ్చయము నిశ్చయము నిశ్చయము. నిశ్చయము అన్నది ఎప్పుడు వాడతాం మనం? చెప్పండి. నిశ్చయము, ఖచ్చితము అన్నది ఎప్పుడు వాడతాం? అవతల వారి అపనమ్మికను బట్టి వాడతాం. అవతల వారు నమ్మనప్పుడు వాడతాం. ఇప్పుడు మనమే ఒకరిని డబ్బులు అడుగుతాం అనుకోండి, వాళ్ళు ఇస్తాములేమో అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా ఇస్తానని నాకు మాట ఇవ్వు అంటారు. ఆమె ఎందుకని? చెప్పిన మాట ఖచ్చితము, నిశ్చయము, దృఢపరచుకోవడానికి నిశ్చయమన్న మాట వాడతారు. సందేహం ఉన్నప్పుడు ఆ మాటను దృఢపరచడానికి నిశ్చయము అని పలుకుతారు. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ నిశ్చయంగా మనుష్య కుమారుడు ఈ గొప్ప కార్యాన్ని చేస్తాడని అక్కడ ప్రకటించినది మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. అంటే అక్కడ బేతేలు దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ యేసు ప్రభువారు బేతేలు దేవుడుగా, నిశ్చనగా, ఆయనే దేవాది దేవుడుగా ఎవరికి ప్రత్యక్షపరుస్తున్నాడు? నతానియేలు గారికి ఉన్న అపనమ్మికను తొలగిస్తున్నాడు. అందుకే నతానియేలు గారు నువ్వు ఇశ్రాయేలు కాపరివి, ఇశ్రాయేలు రాజు కూడా అంటున్నాడు. ఆమె నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు యేసు ప్రభువారు బేతేలు దేవుడు, అలాగే ఇశ్రాయేలు కాపరి. అంటే యాకోబు యొక్క కాపరి, యాకోబు యొక్క దేవుడు. ఇప్పుడు ఎవరై ఉన్నారు? యేసు ప్రభువై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనము దేవుని నామాన్ని చెప్పేటప్పుడు 3 పేర్లు చెప్తాము. ఎవరి పేర్లు చెప్తాం? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనము ప్రార్థనలు అంటాం, అబ్రహాము దేవుడు అయ్యా, ఇస్సాకు దేవుడు అయ్యా, యాకోబునకు దేవుడు అయ్యా, నాకును దేవుడు. ఆమేన్. ఆ బేతేలు దేవుడు, ఆ ఇశ్రాయేలు దేవుడు, ఆ దేవుడే మెస్సయ్యా, ఆ దేవుడే మనుష్య కుమారుడు, ఆ దేవుడే దేవుని కుమారుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే దేవుడుగా ఇక్కడ మరి నతానియేలుకి గొప్ప కార్యాన్ని, ప్రత్యక్షతను
చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాక మునుపు నజరేతులో మంచితనం లేదనుకున్నాడు. వచ్చిన తర్వాత దేవుని కుమారుడని తలంచడమే కాదు, ఈ మనుష్య కుమారుని ద్వారా లోకానికే ఒక విమోచన కలిగిస్తబడుతుందని కూడా నమ్ముచూ ఉన్నాడు. ఆమేన్. అందుకే ఎవరైనా కూడా యేసును నిందించడం కాదు, మతాన్ని దూషించడం కాదు, యేసు శక్తి లేనివాడు, దేవుడు కాదు, ఆయన మానవుడని చెప్పడం కాదు. నీ సందేహము, నీ అపనమ్మిక తొలగిపోవాలంటే ఏం చేయాలా? వచ్చి చూడాలా, వచ్చి చూడాలా. ఆమేన్. ఈరోజు ఈ గుడికి వచ్చావు, వచ్చిన వాక్యాన్ని నువ్వు విన్నావు, విన్నప్పుడు నీకు ఆనందం వేరు. మరి గట్టున ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే, వచ్చి చూడు అన్న మాట చెప్పారంటే ఈ వాక్యం యొక్క మాధుర్యమంతా వాళ్ళకి అందుతుందా? చెప్పాలి. లేదు. దేవుని సన్నిధానంలో ఉన్న ఆనందము వారు అనుభవిస్తారా? లేదే. అంటే వచ్చి చూస్తే ఆ అనుభవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును ఎరగాలంటే క్రీస్తునందుకు రావాలి, క్రీస్తును చూడాలి, వచ్చి చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూద్దామండి యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయము 14-15 వచనాలు. ఒక్కరు చదవాలి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగనే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. హల్లెలూయా. ఈ మనుష్య కుమారుడు సిలువ వేయబడ్డాడు. ఈ మనుష్య కుమారుడు 3 దినములు సమాధిలో ఉంచబడ్డాడు. ఈ మనుష్య కుమారుడు మరలా ఎత్తబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి ఎత్తబడ్డాడు? పరలోకములోనికి ఎత్తబడ్డాడు. ఆయన ఎలాగ పరలోకము నుండి వచ్చాడో అలాగే పరలోకములోనికి మేఘముల మీద కొనిపోబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈయన ఎత్తబడటము అనగా పరలోకంలో తన సింహాసనాన్ని మరలా ఆయన పొందుకున్నాడు. ఆమేన్. పరలోకంలో సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మోషేలాగా ఆ యొక్క సర్పము కాటునకు అందరూ మరణిస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇంతరి సర్పాన్ని పెట్టి దాని వైపు చూడమన్నాడు. అలాగే యేసు ప్రభువారు కూడా ఎందుకు ఎత్తబడ్డాడు అంటే అందరికీ నిత్య జీవము ఇవ్వడానికి ఈ మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఎందుకని? ఆయన ముందుగా నీకు ఏ రాజ్యం వాళ్ళను, ఏ ఇంట్లో చేర్చాలనో, ఎక్కడ నువ్వు ఉండాలనో తేటపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభువారు అంటాడు, నా ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు నివాసములను సిద్ధపరచడానికి వెళుతున్నాను. మీ హృదయాలు కలవరపడవద్దు. ఇదిగో మీ కొరకు అనేకమైన ఇల్లు పరలోకమందు సిద్ధముగా ఉన్నాయి. హల్లెలూయా. నేను వచ్చి మరలా మిమ్మలను తీసుకున్నాను. ఎందుకు ఆయన ఎత్తబడ్డాడంటే నిన్ను మరలా తీసుకొని పోవడానికి, సంఘము ఎత్తబడడానికి ఆయన ముందుగానే ఆయన ఎత్తబడ్డాడు. ఆమేన్. ఎవరుగా ఎత్తబడ్డాడు? మనుష్య కుమారుడుగా ఆయన ఎత్తబడ్డాడు. ఈ మనుష్య కుమారుడు ఏమిస్తున్నాడు? మానవాళికి నిత్య జీవమును ఇస్తున్నాడు. ఈ నిత్య జీవం పొందాలంటే ఎత్తబడిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆనాడు ఆ మరణం నుంచి తప్పించబడడానికి మోసే పెట్టినటువంటి ఇంతటి సర్పం వైపు చూసిన వారు మరణము నుంచి తప్పించబడ్డారు. ఈ లోకములో పాపములో నుంచి, మరణములో నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభువారు వేయబడిన సిలువ వైపును చూడాలా, ఆయన పొందిన మరణం వైపు, పునరుద్ధరణ శక్తి వైపును చూడాలా, ఆయన ఎత్తబడి ఆ సింహాసనం మీద కూర్చుని చూడాలా. అందుకే మీ హృదయాలను, ఇదిగో మీ మనస్సును పరలోకమందున్న వాటి మీద నీ మనస్సును ఉంచుకొనుము. ఎందుకని? పరలోకములో ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. అక్కడ నీ జీవము దాచబడి ఉన్నది. కాబట్టి పైన వాటి మీదనే నీ మనస్సు నిలుపు. ఆమేన్. నీ బీరువాలో కొంత డబ్బు దాచావు, నీ బీరువాలో కొంత బంగారం దాచావు, నీ బీరువాలో కొన్ని
ఆస్తులు దాచావు. కొన్ని సంవత్సరాలు విలువ తెలవకుండా వాటిని చెక్ చేసుకోకుండా ఉంటావా? చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. ఎవ్వరు ఉండరు, ఎవరు ఉండరు. పదే నెలకొకసారి ఎవరు లేనప్పుడు రహస్యంగా తలుపులు వేసుకుని అన్ని చెక్ చేసుకుని మళ్ళీ రహస్యంగా దాన్ని పెట్టుకుంటారు. ఎందుకు? విలువైన సామాగ్రి నువ్వు ఆ స్థలంలో దాచుకున్నావు కాబట్టి చూసుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. అయితే పరలోకమందు నీ జీవం ఉన్నప్పుడు నువ్వు భూమి మీద ఎత్తుకుంటే ఏ ప్రయోజనం? నీ జీవము ఎక్కడ దాచబడింది? పరలోకములో సింహాసనాసీనుడైన దేవుని వద్ద నీ జీవము దాచబడితే, నీ జీవము ఈ లోకపు ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, బంగారం కంటే, బంధాల కంటే గొప్పది. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు పొందుకునే నిత్య జీవము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. అందుకే దేని వైపు మళ్ళా మన దృష్టి? పైన ఉన్న వాటిని వేదకాలం. ఆయన ఎత్తబడ్డాడు, ఆయన నీకు దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ మనుష్య కుమారుడు ముందుగా ఎత్తబడి నీకు అక్కడ స్థలాన్ని, నీ జీవాన్ని ఆయన దగ్గర భద్రపరిచాడు. కాబట్టి ఇప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. ఈ మనుష్య కుమారుడు నీకు నిత్య జీవనిచ్చేవాడు. ఆమేన్. మనం అనుకోవచ్చు నరుడుగా వచ్చాడు, ఎందుకంటే దేవుడే. ఇప్పుడు మన మధ్యలోనికి దేవుడు వచ్చి నిలిస్తే ఎక్కడోళ్ళం అక్కడ పరారైపోతాం. నేను దేవుణ్ణి అంటే పైకి వచ్చేస్తుంది, అంతే కదా. దేవుడై ఉన్నవాడు మానవ రూపం ఎత్తి మానవుల వలె నడిచి మధ్య తన ప్రేమను, తన సత్యాన్ని, తన కరుణను, తన క్షమాగుణాన్ని, మానవుల్లో ఉన్నటువంటి ప్రతి గుణము నుంచి విడుదల పొంది దైవ లక్షణాలు ఇలాగా మీరు పొందుకోవాలని నీతిని స్థాపించి నీతిమంతుడుగా తాను మానవ శరీరమును ధరించి కూడా పాపము లేనివాడుగా ఉన్నాడని నీకొక సాక్ష్యాన్ని నిలిపి, అలాగా నీవు కూడా మానవ శరీరమును ధరించి ఈ లోకంలో బ్రతికిన కాలంలో పాపానికి దూరంగా, అసూయకు దూరంగా, కలహాలకు దూరంగా క్షమించే, ప్రేమించే, ఆదరించే, బలపరిచే, నీతిని పరిశుద్ధతను నింపుకునే ఆ స్థాయిని నువ్వు పొందుకోవాలని దేవుడు నీకు ఒక మాదిరిని మనిషి వెళ్ళాడు. ప్రభువు వచ్చుటలో మానవాళికి మాదిరి చూపించాడు. ఆమె మనము కూడా ఈ లోకంలో జీవించిన పెద్ద పెద్ద నాయకులను మాదిరిగా తీసుకుంటాం. చూడండి, తల్లిగారు ఉన్నారు, మదర్ తెరెసా గారు. ఆమెను చాలా మంది ఏం తీసుకుంటారు? మాదిరిగా తీసుకుంటారు. ఇందిరాగాంధీ గారిని మాదిరిగా తీసుకుంటారు, నెహ్రూ గారిని మాదిరిగా తీసుకుంటారు, గాంధీ గారిని మాదిరిగా తీసుకుంటారు. అనేక మంది ప్రజల కొరకై పోరాటం చేసి సహాయకులుగా నిలిచి ప్రజా పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక మాదిరిగా తీసుకుని ఈనాటికి కూడా వారి బ్రతుకులని చూసుకుంటూ నడిచే జనులున్నారు. అవునా కాదా? యేసు ప్రభువారు దేవుడే, కానీ దేవుడు అంటే ఎలా ఉన్నాడు? ఆ దేవుడు ఏమి చేస్తాడు? ఆ దేవుని యొక్క స్వభావం మానవుల్లో రావాలి. ఎలాగంటే ఆయనే మనుషులుగా వచ్చి మనుషుల వలె జీవించి మనుషులతో సహవాసం చేసి దేవుడిని నిరూపించుకొని నీతిమంతుడిగా స్థాపించబడి దేవుని యొక్క ప్రత్యక్షతను మానవుల మధ్య నిలిపాడండి. ఇప్పుడు మనము చూసి కూడా నమ్మలేకపోతే మన యొక్క మూర్ఖత్వమా, దేవుని యొక్క మంచితనమా చెప్పాలండి. ఆయన చూపించాడు. అందుకే అంటాడు ఒక శ్రేష్టమైన మాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనము ధన్యుల స్థానంలో ఉన్నాం. ఎలాగా చెప్పండి? పరలోకం మనకు తెలియదు, యేసును మనము చూడలేము, సిలువ వేయబడిన యేసును మనము చూడలేము. కానీ సువార్త సత్యము ద్వారా విశ్వసించి నమ్మి ఆ రాజ్యం కొరకు మన బ్రతుకులను సరిచేసుకొని మనము పరిశుద్ధ పరలోక రాజ్యానికి కనిపెట్టుచూ ఉన్నాం. అదే విశ్వాసము. విశ్వాసము అన్నది చూడకుండానే నమ్మటమే విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాసమే మనకేమిస్తుంది? నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గమనిస్తే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 27వ వచనం.
ఈ శరీరం ముందు వచ్చిన దీన్ని మీరు తినడానికి తృప్తి చెందడానికి మీరు వెంబడిస్తున్నారు. అంటే క్షణికమైనటువంటి ఈ ఆహారము, అంటే ఇప్పుడు కడుపు నిండే ఈ ఆహారం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, దాని ద్వారా తృప్తి పొందుకుంటున్నారు. కానీ ఈ మనుష్య కుమారునికి ఏమిస్తున్నాడో తెలుసా? అక్షయమైన ఆహారం, క్షయము గాని ఆహారాన్ని ఇస్తున్నాడు. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనము కూడా భూమి మీద దేనికోసం కష్టపడుతున్నాం? పొట్ట కూటి కోసమే కష్టపడుతున్నాం. పొట్ట కూటి కోసము దివారాత్రులు కష్టపడుతున్నాం. ఒక్కొక్కరు కష్టపడే దాంట్లో అర్థమే లేదు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక వ్యక్తిని చూపిస్తే ఏమంటాడో తెలుసా? ఒకడు ఉన్నాడంట, అతనికి బిడ్డలు లేరు, దగ్గర వారు లేరు, బంధువులు లేరు, మిగుల ఆస్తి ఉంది. కానీ ఉదయం ఎప్పుడో లేస్తాడంట, రాత్రి ఎప్పుడో పడుకుంటాడు. తినడు, త్రాగుడు, సుఖాన్ని కూడా అనుభవించుడు. కష్టపడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, కూడా పెట్టుకుంటున్నాడు. ఎందుకు కూడా పెట్టుకుంటున్నాడు కూడా తెలియదు. దానికి అర్థం ఉందా? చెప్పాలండి, అర్థం లేని కష్టం. అంటే అందుకే దేవుడేమంటున్నాడు? ఈ లోక సంబంధమైన వాటి కోసం పట్టుకోవడానికి ఇది క్షయమైపోయే ఆహారం అండి. ఈ ఆహారం కొరకు కష్టపడుతున్నావేమో, అక్షయమైన ఆహారము ఒకటి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకు కష్టపడండి. అక్షయమైన ఆహారం ఎవరిస్తాడంట? మనుష్య కుమారుడు. ఆమేన్. ఇప్పుడు మనం మనుష్య కుమారుడి మీద ఉన్నాం. దేని మీద ఉన్నాం? మనుష్య కుమారుడు ఏమిస్తాడంట? అక్షయమైన ఆహారం. ఆ అక్షయమైన ఆహారము ఏమిస్తుంది మనకు? నిత్య జీవాన్ని ఇస్తుంది. అక్షయమైన ఆహారము నిత్య జీవము. నిత్య జీవము దేని ద్వారా మనం పొందుకుంటున్నామనగా, ప్రభు అయిన యేసు నామమునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిస్మం పొందుకొని ఒక మంచి ఒప్పుకోలతో ఆయన సిద్ధపరిచిన నిబంధనకు గుర్తుగా, క్రొత్త నిబంధనకు గుర్తుగా ఆయన అర్పించిన రక్తమును, శరీరమును పుచ్చుకుంటున్నాము. అందుకే ప్రభువారు నేను వచ్చే వరకు కూడా నీవు ఆయన బల్లలో, ఆయన పాత్రలో చేయవేయాల. రక్షణ పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు ఆ యొక్క ఆహారాన్ని పుచ్చుకోవడం వల్ల నిత్య జీవాన్ని సాగిస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రభు అయిన యేసు రక్తమును, ప్రభు అయిన యేసు శరీరమును మనము జ్ఞాపకము చేసుకుని దానిని మనము తినుచున్నప్పుడు ఆయన నిబంధనకు గుర్తుగా ఉన్నది. ప్రజలను విమోచించడానికి క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము నిబంధనకు గుర్తుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ వచనము చదువుతాం. కాబట్టి ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనము కూడా కొన్ని సీలింగ్స్ నేర్పిస్తాం, కొన్ని పత్రాల మీద గాని, భూముల కాగితాల మీద గాని. ఎందుకని? స్టాంపులు వేస్తాం. స్టాంపు ముద్ర, అది ఇంకా ముద్రను తొలగించడానికి లేదు, ఆ చట్టాన్ని మార్చడానికి లేదు. హల్లెలూయా. ఎందుకని? ముద్ర వేయబడింది. ఆమేన్. అంటే ముద్ర అన్నది ఖచ్చితము, నిశ్చయము. హల్లెలూయా. మానవాళికి నిత్య జీవము ఎవరి ద్వారా ముద్ర వేస్తాడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు మానవాళికి ఎవరి ద్వారా నిత్య జీవమని ముద్ర వేస్తాడంటే యేసు నామమును మనుష్య కుమారుడే ఆ నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆ ముద్ర వేస్తాడు. వేసిన ముద్ర, వేసిన నిబంధన, ఆ తీర్మానాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఆ చట్టాన్ని ఎవరు మార్చలేరు. హల్లెలూయా. ఆ ముద్ర యేసు మీద వేయబడది. కాబట్టి మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు. ఎందుకంటే నీకు అక్షయమైన ఆహారము, అక్షయమైన జీవితము, క్షయమైపోయే జీవితం ఇది. అక్షయమైన జీవితము నిరంతరము నిలిచేది నిత్య జీవము. అది క్రీస్తు ద్వారానే ముద్ర వేయబడింది. శాసనము నెలకొల్పబడ్డది, ముద్రించబడ్డది, చట్టము నిలవబడ్డది, నిబంధన ఏర్పరచబడ్డది. దాన్ని ఎవరును మార్చలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మనుష్య కుమారుని నీవు అంగీకరించాలా?
ఈ మనుష్య కుమారుని ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోవాలా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ముద్ర అన్నది అధికారానికి సూచన. ముద్ర అన్నది నిశ్చయానికి, ఖచ్చితానికి సూచన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 27. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకి వచ్చెదరు. హల్లెలూయా. ఈ మనుష్య కుమారుడికి ఇంకా అంత్యకాలపు అధికారం ఇవ్వబడది. ఈ మనుష్య కుమారుడికి భూమి మీద అధికారం ఇవ్వబడ్డది. ఎందుకని? సమస్త మానవాళి పాపములను క్షమించుటకు. ఎవరికి అధికారం లేదు. ఎవరికి ఉంది అధికారము? యేసు ప్రభువుకు మాత్రమే ఉంది అధికారం. నశించిన దాన్ని వెతికి రక్షించువాడు ఎవరు? ఆయనే యేసయ్యే. హల్లెలూయా. అంటే ప్రారంభపు విశ్వాసం జీవితం క్రీస్తులోనే ఉన్నది. అంతములో అధికారము, అంత్యకాల అధికారం కూడా ఎవరికి ఇవ్వబడింది? అంత్యకాల అధికారం ఎవరికి ఇవ్వబడింది? యేసు ప్రభు. అధికారం ఏం అధికారం అంటే తీర్పు తీర్చే అధికారం. ఎవరి వలన పొందుకున్నాడు? తండ్రి వలన మనుష్య కుమారునికి అనుగ్రహించబడ్డది. యేసు మానవుడిగా వచ్చాడు. ఓకే, హల్లెలూయా. ఆయన ఈ లోకంలో మరణించాడు. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ మనుష్య కుమారునికి తండ్రి అధికారం ఇచ్చాడు తీర్పు తీర్చడానికి. ఎప్పుడు ఆ తీర్పు తీర్చబడుతుంది? మనుషులందరూ కూడా సమాధుల్లో నుంచి లేపబడతారు. చనిపోయిన ప్రతి ఒక్కరూ లేపబడతారు. సముద్రాలు అప్పగిస్తాయంట మృతులను, బావులు అప్పగిస్తాయి మృతులను. ఎక్కడెక్కడ చనిపోయిన వారన్నీ మృతులందరూ లేపబడతారు. హల్లెలూయా. లేపబడినప్పుడు ఏమవుతుందంట? మంచివారు, మంచి క్రియలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, అంటే జీవ పునరుద్ధానం అంటే నిత్య జీవానికి. చెడు చేసిన వారు దేనికి? తీర్పు పునరుద్ధానానికి. అంటే లేపబడతారు. పునరుద్ధానం అంటే లేపబడరు. కొందరు దేనికి లేపబడతారు? జీవ పునరుద్ధానం అంటే నిత్యము దేవుని మహిమను చూస్తూ, దేవుని ఆరాధిస్తూ, పరలోకములో శాంతి, సమాధానము, దుఃఖము లేని, రోగము లేని, అసూయ ద్వేషాలు లేని ఆ పరలోకము మహిమ కలిగిన రాజ్యములో యేసుతో సదాకాలము జీవించడానికి లేపబడతారు. అయితే మరి కొందరు తీర్పు కోసము నిత్య నరకములోనికి, నిత్య నాశనములోనికి, ఆరని అగ్నిలోనికి, నరక వేదనలోనికి వెళ్ళడానికి లేపబడతారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అంతములో, అంత్యకాలములో, ఆఖరిలో జరుగుతుంది. కాబట్టి తీర్పు తీర్చే అధికారము కూడా ఎవరికి ఇవ్వబడింది? యేసు ప్రభువులకు ఇవ్వబడింది. అందుకే పరలోకమందు ఒక దృశ్యాన్ని బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ చూశాడు. కొంతసేపు నిశ్శబ్దమైపోయిందంట పరలోకం అంతా కూడా. ఏంటి నిశ్శబ్దమైపోయింది? ఏమి జరుగుతుంది అంటే గ్రంథాన్ని విప్పుటకు ఎవడైనా ఉన్నాడా? లోపల వెలుపట రాయబడి గ్రంథము సీల్ చేయబడిందంట. ముద్ర వేయబడిన గ్రంథాన్ని తెరవాల. ఎవరైనా వస్తారంటే రానప్పుడు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎవరు ఎక్కుతారంటే ఇదిగో ఈ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఈ గొర్రె పిల్ల, ఈయనే ఈ గ్రంథాన్ని విప్పడానికి అర్హుడు. ఎందుకనగా ఈ గొర్రె పిల్ల రక్తము కాల్చాడు. ఈ గొర్రె పిల్ల రక్తంతో ఆయా జాతులు, ఆయా వంశాలు, ఆయా ప్రజలు, మానవాళి అంతా రక్షింపబడ్డారు. హల్లెలూయా.
ఈ గ్రంథాన్ని విప్పడానికి ఈ గొర్రె పిల్ల మాత్రమే అర్హుడు. ఎవరా గొర్రె పిల్ల? యేసు ప్రభువారు. ఆమేన్. ఆ గొర్రె పిల్లను భూమి మీద ఒక వ్యక్తి చూసి అన్నాడు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? ఎవరా యోహాను? బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు. ఇదిగో ఇదిగో చూశాడు యేసు ప్రభు. చూసి యేసు ప్రభు వెలుగుతుండగా ఆయన చూసి ఆయన దగ్గర ఉన్న వారు తట్టున్నాడు. ఇదిగో ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల తన రక్తము కాచి ఆయా జాతులు, ఆయా వంశాలు, ఆయా ప్రజలను తన రక్తముతో విడిపించుకున్నది కాబట్టి ఆ సీల్ వేయబడిన ఆ యొక్క గ్రంథపు ముద్రలను విప్పడానికి, పుస్తకాన్ని తెరవడానికి అర్హుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు అధికారాన్ని పొందుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు జీవించిన కాలంలో పరిశీలనకు అంటాడు. పరిశీలన ఏమంటాడో తెలుసా? ఆ సమయమందున పుట్టు గుడ్డివాడు యేసు ప్రభు వారు స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్నప్పుడు పుట్టి గుడ్డివాడిని అడుగుతున్నాడు, ఏమని నువ్వు ఆయనను మైపరుస్తున్నావు? ఆయన ఎవరని అనుకున్నావు నువ్వు అన్నప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక్కసారి మనం ఆయన చదవడానికి సమయం లేదు కానీ యోహాను సువార్త 9:39 అయ్యా మీరు ఆయన గురించి ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్కటి వాస్తవం, ఒక్కటి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమిటంటే పుట్టుకతో ఉన్న నా గుడ్డితనాన్ని ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు నా కన్నులతో నేను చూడగలుగుతున్నాను. కాబట్టి ఈయన పరలోకములో నుండి వచ్చిన వాడు కనుక ఈ కార్యాన్ని చేయగలిగాడు. కాబట్టి ఈయనను నేను దేవుని కుమారుడని చెబుతూ ఉన్నాను. మీరు ఏమైనా చెప్పుకోండి, మీరు ఏమైనా చేయండి, ఆయన నాకు స్వస్థతనిచ్చాడు. కాబట్టి ఈయన ఈ లోక సంబంధి అయితే నాకు ఈ కార్యము జరగదు. నేను పుట్టుకుతాను గుడ్డివాడిని, కాబట్టి నా గుడ్డితనానికి స్వస్థతనిచ్చాడు. కాబట్టి ఈయన పరలోకంలో నుండి పంపబడిన దేవుని కుమారుడు. ఇప్పుడు నేను కన్నుల నుండి చూస్తున్నాను. కాబట్టి ఈయన దేవుని కుమారుడు అన్నప్పుడు అక్కడ యేసు ప్రభువు అన్నారు. మీరు ఇళ్ళకెళ్ళి చదువుకోండి. ఇదిగో పరిశీలనారా, మీరు ఇంకా గురుడితనంలోనే ఉన్నారు. ఈ దాసుడైతే విశ్వసించి పాపమును విడిచిపెట్టి నీతిమంతుడుగా మార్చబడి దేవుని కుమారుడని స్తుతిస్తున్నాడు. మీరు కళ్ళతో చూస్తున్నారు. విశ్వాసము లేక ఇంకా మీలో పాపపు స్థితిని ఉంచుకొని మీ పాపాన్ని గ్రహించలేని అంధత్వములో, గుడ్డితనంలో మీరు ఉన్నారు. ఇతని కంటే మీరు గుడ్డివారు. ఆమేన్. ఇప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, దేవుని మహిమను అనుభవిస్తున్నారు, ఎన్నో కార్యాలు అనుభవిస్తున్నారు, ఎన్నో మార్లు రోధించారు, ఎన్నో విపత్తుల నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేశాడు. ఎంతగానో ప్రభువు మహిమను పొందుకొని కూడా నిజమైన ఆరాధన లేని, నిజమైన భక్తి లేని, నిజమైన విశ్వాసం లేని, నిజమైన పరిశుద్ధత లేని, నిజముగా ప్రభువుని ఎరిగి వెంబడించలేని వారందరూ కూడా ఎందరైతే ఉన్నారు వారందరూ కూడా గుడ్డితనంలోనే ఉన్నారు. గుడ్డితనంలోనే ఉన్నారు. ఇదే పరిశీలన ఏమంటున్నారు? మీరు ఉపవాసాలు ఉంటున్నారు, అలాగే దశంభాగాలు ఇస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని మీరు ధ్యానం చేస్తున్నారు. అనేకలైన వారికి మీరు ధర్మశాస్త్రాన్ని పఠించి దానిలోని భావాలను చెప్తున్నారు, నడిపిస్తున్నారు. కానీ అందులైన మార్గదర్శకులు అంటే మీరు మార్గాన్ని చూపిస్తున్నారు కానీ మీరు గుడ్డివాళ్ళు. ఆమేన్. ఇప్పుడు నేను కూడా మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, మీకు క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు సత్యాన్ని, యేసు దేవుడని ప్రకటించి మీ హృదయాలను దృఢపరుస్తున్నాను. కానీ నాలో సత్యం లేకపోతే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచలేకపోతే, నేను సరైన స్థాయిలో దేవునితో అంటుకట్టబడి లేకపోతే నేను కూడా గుడ్డిదాన్ని. ఎందుకో తెలుసా? గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ శోభ. అందుకే నపుంసకుడు అంటారు. యెరూషలేములో నుంచి యాత్రకు వెళ్ళి రథములో నుంచి వస్తున్నప్పుడు యెషయా గ్రంథము తెరిచి చదువుతున్నాడు. ఏమని చదివాడు? ఆయన గొర్రె పిల్లగా వధింపబడ్డాడు, ఆయన వదకు దేవుడైన
గొర్రె పిల్ల అయ్యాడు, నలగొట్టబడ్డాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు. దేవుడు మరి ప్రేరేపించాడు, ఫిలిప్పును వెళ్ళు, ఆ రథానికి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడన్నప్పుడు వేగంగా పరిగెత్తుకొని వెళ్ళి నమ్మకంతో కదిలించాడు. చదువుతున్నది నీకు అర్థమైంది. ఆయనకి ఏమన్నాడు? గుడివాడు ఎలాగా గ్రహింపుని ఎలా వస్తుంది, నాకు ఇంకా ఈ జ్ఞానం అవ్వలేదు, ఇది నేను అర్థము చేసుకోలేదు. అప్పుడు చెప్పాడు ఫిలిప్పు గారు, వధింపబడిన గొర్రె పిల్ల యేసు, ఆయన నీ కోసం నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకై వచ్చాడు, ఆయన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన నీకు నిత్య జీవమును ఇచ్చేవాడని ఖచ్చితంగా సువార్తను ప్రకటించినప్పుడు వెంటనే మారు మనస్సు పొందాడు. అయ్యా, నేను బాప్తిసం పొందడానికి ఏమైనా అడ్డముందా? ఏమైనా ఆటంకం ఉన్నదా? ఎక్కడైనా నీరున్న స్థలంలో నీవు ఈ రథాన్ని నిలిపి నాకు బాప్తిసం ఇవ్వగలవా అన్నప్పుడు ఇచ్చాడు. ఫిలిప్పు గారు సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. అంటే మనము ఇన్ని దినాలు వచ్చి చూస్తున్నాం, క్రీస్తును వెంబడిస్తున్నాం. క్రీస్తు యొక్క శక్తి, ఆయన మాధుర్యం, ఆయన సంగతులు, ఆయన మహిమ, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకోకుండా ఇతరులకు చెప్పడం అసాధ్యం. కాబట్టి విశ్వాసులు మొదట దేవుని తెలుసుకోవాలి, సంఘము మొదట దేవుని తెలుసుకోవాలి, ఆయన మహిమను తెలుసుకోవాలి, ఆయన ప్రత్యక్షతను తెలుసుకోవాలి, ఆయన మనకి ఏమిచ్చాడో తెలుసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఇతరులకు ధైర్యముగా ప్రకటించగలం. అందుకే శిష్యులు అన్నారు, మేము విన్న దాన్ని, కన్నదాన్ని, ఇదిగో మేము స్పర్శించిన దాన్ని, మేము తాకి ఏది నిదానించి చూసామో దాన్ని మేము ప్రకటిస్తున్నాం. దాన్ని మేము ప్రకటించకుండా ఉండలేము. ఆమె అంటే స్వయాన నువ్వు అనుభవించినప్పుడు నువ్వు అంచుకోలేవు. క్రీస్తు ప్రేమలో నువ్వు బంధించబడినప్పుడు అంచుకోలేవు. క్రీస్తును నీవు కనులారా చూసినప్పుడు, ఆయన ప్రత్యక్షత నీకు అర్థమైనప్పుడు, ఆయన ప్రేమ నీకు అర్థమైనప్పుడు, ఆయన యొక్క కార్యాన్ని నీకు అర్థమైనప్పుడు, ఆయన దేవుడని నీకు అర్థమైనప్పుడు, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని నీకు అర్థమైనప్పుడు నీ నోరు ముచ్చుకోవడం వదలే. హల్లెలూయా. నువ్వు ప్రకటిస్తావు. ఆమేన్. నువ్వు ధైర్యంగా నిలుస్తావు. నువ్వు ఉన్నతమైన స్థలాలను ఎక్కి బయటపడక ప్రకటిస్తావు. కాబట్టి చూడండి, వచ్చి చూసావా, నమ్మావా, విశ్వసించావా, క్రీస్తు ఏం చేస్తున్నాడో నీకు అర్థమైందా? ఎన్నో సంవత్సరాల క్రైస్తవ కుటుంబాలని తరతరాల మందిరాలు పాడుపడిపోయి కూలిపోయే స్థాయిలో కొన్ని గ్రామాలలో ఉన్నాయి, కొన్ని పట్టణాలలో ఉన్నాయి. వెళ్తున్నారు వస్తున్నారు, చలనము లేని జీవితాలతో ఉన్నారు. క్రీస్తు యొక్క శక్తిని అనుభవించలేని జీవితాలతో ఉన్నారు. ఆయన మహిమను అనుభవించలేని బ్రతుకులతో ఉన్నారు. నేటికి యేసుని ఎలాగ ప్రార్థించాలో, ఏ నామములో ప్రార్థన చేయాలో, ఎలాగ ముగించాలో కూడా తెలియని అజ్ఞాన దశలో ఉన్నారంటే నిజముగా చూస్తున్న అనుభవం ఉందా? చెప్పాలా? వెంబడిస్తున్న అనుభవము ఉందా? నువ్వు చూస్తే నువ్వు నిలవబడలేవు మహిమను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నతానియేలు చూశాడండి దేవుణ్ణి. ఈయన దేవుని కుమారుడు, నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో నా సంగతి అంతా చెప్పినవాడు ఈయన దేవుని కుమారుడు. ఆమేన్. బాప్తిస్మిచ్చే యోహాను ఇదిగో దేవుని గొర్రె పిల్లని ప్రకటించాడు. దేవునికి సమయాలు లోక రక్షకుడిని చిన్న బాలుడై ఉన్నప్పుడే, బాలుల్ని ఏం చూడగలము? చిన్న బాలుడు, వాడు ఏమి అవుతాడో తెలియదు, వాడు ఎంత విద్యావేత్త అవుతాడో తెలియదు, ప్రజా నాయకుడు అవుతాడో తెలియదు, సేవకుడు అవుతాడో తెలియదు, భిక్షుగాడు అవుతాడో తెలియదు. కానీ చిన్న బిడ్డలో దేవుడు రక్షకుడని ఎలాగ చెప్పగలిగాడు, చూడగలిగాడు. ఆమె బాలుని తీసుకున్నాడు. మహిమ కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆ బాలుల్లో చూశాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఇదిగో ఇశ్రాయేలులకు మహిమ ఈయన ఇశ్రాయేలుకు రక్షకుడు, లోక రక్షకుడు అని సాధించాడు. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. అలాగే చక్కయ్య, పొట్టి చక్కయ్య, పాపి, సుంకరి, పాపి అయిన చక్కయ్య. ఆయన పేరు ఏంటి? పాపి అయిన. మేడు చెట్టు ఎక్కి ఉన్నాడు. యేసు చూడాలి. మేడు చెట్టు
సాదృశ్యమో తెలుసా? మేలి పండు చూడ మేలిమైండు, పొట్ట విప్పి చూడ పురుగులైండు. పాపానికి సాదృశ్యం. పాపం అనే చెట్టు, పాపములంతా ఉన్నత స్థాయిలో ఉన్నాం. జక్కయ్యను దిగిరా అన్నాడు. ఆ పాపపు మెట్టు దిగాడు జక్కయ్య. యేసు ప్రభు పాపి ఇంత నిలిచాడు. జక్కయ్యకి ఏం కలిగిందో తెలుసా? మారు మనస్సు కలిగింది. రక్షణ కాదు, ముందు మారు మనస్సు కలిగింది. ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను అనేకుల దగ్గర సుఖం వసూలు చేస్తున్నా, అధికంగా వసూలు చేస్తున్నా. ఎవరెవరి దగ్గర ఎంతెంత నేను పిండానో, ఎంతెంత నేను సొమ్ము చేసుకున్నాను, దానికి రెట్టింపు 4 ఇంతలు వారి వారికి నేను చెల్లిస్తాను. ఏమొచ్చేసింది? మారు మనస్సు వచ్చింది. మారు మనస్సు ఏమిచ్చింది ఆయనకి? ఏమిచ్చింది? నిత్య జీవాన్ని. ఏమన్నాడు యేసు ప్రభు? అక్కడ సర్టిఫై చేస్తున్నాడు. ఇతడును ఏమంటున్నా? ఇతడును అంటే ఇతడు కూడా ఎవరి వాడు? అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే విశ్వాసము గలవాడు. విశ్వాసము ఏం చేస్తుంది? మారు మనస్సును కలుగు చేస్తుంది. మారు మనస్సు ఏం కలుగు చేస్తుంది? రక్షణను కలుగు చేస్తుంది. రక్షణ ఏం కలుగు చేస్తుంది? నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ మనుష్య కుమారుడు ఒక వ్యక్తిని కదిలించినప్పుడు ఆ వ్యక్తిలో మార్పు రావాలి. జక్కయ్య చూడాలనుకున్నాడు, చూశాడు. చూసిన తర్వాత మనసు మార్చుకున్నాడు, పాపాన్ని తొలగించుకున్నాడు, అలాగే నిత్య జీవాన్ని పొందుకున్నాడు. అందుకే వచ్చి చూడాలి. ప్రతి మనిషి జీవితంలో క్రీస్తును చూడాలన్న ఆశ రావాలి. గట్టున నిలిచి ఈయన మనుషుడు కదా, ఈయన దేవుడు ఎలాగయ్యాడు, అలాగే ఎందరో మహిమ కలిగిన కార్యాలు చేశారు, వాళ్ళు బ్రతికించారు, వారు రోగాలను స్వస్థపరిచారు, వారు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. వాళ్ళు ఎందుకు దేవుడు కాలేదు? మీ దేవుడిని ఎందుకు మీరు దేవుడని నిశ్చయముగా ఖచ్చితంగా బలగుండి మీరు ఎందుకు చెప్తున్నారని అనుసరించినప్పుడు ఏమని చెప్పాలా? నువ్వు చెప్పాలి. వచ్చి చూడు, వచ్చి చూసినప్పుడు చూసిన వారికి ఏమని చెప్పాలా? నీవు ఈ మనుష్య కుమారుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఆ నిత్య జీవం అనే స్టాంపు, ఆ ముద్ర, తండ్రి వలన అధికారాన్ని ఈ మనుష్య కుమారుడు పొందుకున్నాడు. అంతేకాదు అంత్య దినాలలో తీర్పునిచ్చే అధికారం కూడా యేసులకు తండ్రి ఇవ్వబడ్డాడు. మృతులైన వారందరూ లేపబడతారు. కొందరు జీవ పునరుద్ధానానికి, కొందరు తీర్పు పునరుద్ధానానికి. అంటే ఈ లోకంలో పాలు చేయడమే కాదు, ఈ లోకంలో చనిపోయిన వారిని లేపడమే కాదు, అయితే పరలోక నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనుష్య కుమారుడు దీటైన వాడు. ఇది ఈయన ద్వారానే ముద్రించబడాలి. ఈ చట్టాన్ని ఎవరు మార్చలేరు. ఈ చట్టము తిరుగులేంది. ఈ చట్టము దేవుడే యేసు పైన ముద్రించాడు. ఆమె మానవాళ్ళందరికీ నిత్య జీవం ఇచ్చుకుని యేసే దేవుడు, యేసే లోక రక్షకుడు, యేసే మానవానికి తీర్పు తీర్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడాలా, చూసినప్పుడు మనము విశ్వసించాలా. విశ్వసించిన దాన్ని మనం గట్టిగా గుడ్డివాడు అంటున్నాడు, నాకేమైతే తెలియదు, నా గుడ్డితనాన్ని తొలగించాడు. కాబట్టి నా దేవుని కుమారుడని నేను విశ్వాసము ముంచుతున్నాను. విశ్వాసము ద్వారా గుడ్డివారిని దేవుడు ఆ వచనాల్లో చదువుకోండి, నీతిమంతుడని చెప్పగలుగుతున్నాడు. అదే కన్ను నుండి మేము చూస్తున్నాము, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము ఉపవాసాలు ఉంటున్నాము, మేము కానుకలు దశభాగాలు అర్పిస్తున్నాం, మేము అంతా నింపుకుంటున్నాము, మేము కాలు కట్టుకుంటున్నాం, శుద్ధి చేసుకుంటున్నాం, అంత శుద్ధంగా ఉంటున్నాం అనుకున్నాం. పరిశీలను ఏమని చెప్పాడు యేసయ్య? గుడ్డితనము కలిగిన వారు ఇంకా మీలో నుండి పాపమును తొలగించుకోలేని అందులైన మార్గదర్శకులారా అన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజు మనము అందులుగా ఉన్నామా చూస్తూ కూడా మన అంధత్వము తొలగింపబడదా? మనము దేవుని యొక్క శక్తిని, ఆయన మర్మాన్ని
ఆయన ప్రభావమును, ఆయన మహిమను చూడాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఈ నేత్రములు సరిపోవు దేవుని శక్తి సామర్థ్యం ఆ మహిమను కొనియాడడానికి, ఆ మహిమను ప్రకటించడానికి. మానవాళి నేత్రములు సరిపోవు. నువ్వు 2 కళ్ళకు బాగుందా, మళ్ళా 2 కళ్ళ జోడ పెట్టుకున్నా సరిపోలే. వెలిగించబడాల మనోనేత్రములు. హల్లెలూయా. అవి వెలిగించబడినప్పుడే దేవుని కార్యాలను మనం చూడాలి. ఆయన దేవుడని మనం స్మృతించాడు. అందుకే యాకోబుని చెనగా దేవుడు బేతేలు దేవుడుగా, ఇశ్రాయేలు రాజుగా, నతానియేలుకు దేవుని కుమారుడుగా, ఆమేన్, గుడ్డివానికి దేవుని చేత పరలోకములో నుంచి పంపబడిన దేవుని కుమారుడుగా, యేసు ప్రభువారు మనుష్య కుమారుడుగా, మనుష్యుల పాపములను క్షమించడం, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు, మనుష్యులకు నిత్య జీవమును ఇచ్చుటకు, మనుష్యులకు అంత్య దినములలో తీర్పు తీర్చుటకు ఆయన దేవుడుగా వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాగ చూస్తున్నావు, ఎలాగ విశ్వసిస్తున్నావు? ఇంకా అంధత్వములో ఉన్నావా? నీ పాపాన్ని పడుకోలేక, ప్రభు దగ్గరికి రాలేక, అయ్యా నేను పాపినని ఒప్పుకొనలేక. పౌలు కూడా సౌలుగా ఉన్న దినాలలో ఎలా ఉన్నాడంట? నేను పాపుల్లో ప్రధాన పాపి. నేను ప్రధాన పాపినని చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఎవరుకున్నా చెప్పండి. ఆయన ఒక్కడే. నేను పాపిని, పాపుల్లో ప్రధానమైన పాపిని, మొట్టమొదటి పాపిని నేను. ఎందుకంటే దౌర్భాగ్యుడు, నేనే నిన్ను హింసించాను, నేనే నేను సంఘాలను బాధ పెట్టాను, నేనే నీ నామాన్ని దూషించాను. దూషకుడు, హింసకుడు, హానికరుడనైన నన్ను, ప్రధాన పాపినైన నన్ను నువ్వు కనుగొని ఏర్పరచుకున్న తర్వాత ఆయన కన్నుల మీద నుంచి ఎవరాని అంట అననీయ వెళ్ళి ఆయన 3 దినాలు కన్ను మూయబడినప్పుడు ఆయన కళ్ళ మీద చేతులు ఇచ్చి అననీయ ప్రార్థన చేసినప్పుడు కళ్ళ మీద నుండి పరులు అంటే నేత్రాలు వెలిగించబడి, మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత ప్రభువా నేనేమి చేయాలి? మోకరించి ప్రార్థన చేయగలిగి అంతవరకు దేవునికి వ్యతిరేకముగా చేసిన వాడు ఆ దేవుని దగ్గర మోకరి ఏమంటున్నారు? ప్రభువా ఇప్పుడు చెప్పు, నేనేమి, నన్నెందుకు నువ్వు ఏర్పాటు చేస్తున్నావు, నన్నెందుకు నా స్థితిని మారుస్తున్నావు, నేనేమి చేయాలని ప్రార్థించగలిగాడు. ఎప్పుడు తెలుసా? మానవుల్లో ఉన్న బుద్ధి తొలగిపోవాలి. చూస్తున్నాము ఎన్నో సంవత్సరాల క్రైస్తవ జీవితం, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేము, క్రీస్తును మహిమను చూసుకోలేము, ఆయన పరిశుద్ధతను మనం చూడలేము. అందుకే ఆయన మానవుడిగా వచ్చి దైవత్వాన్ని చూపించి దేవుని లక్షణాలను మనలో మాదిరిగా ఉంచి ఈ మాదిరి మీరు నడుచుకోలేండి అని ఒక మాదిరి అయిన నడుము మనలో ఉంచి వెళ్ళాడు. ఆయన లోకంలోనికి వచ్చిన చరిత్ర ఉంటేనే మనం నమ్మలేని స్థితిలో ఉంటే, ఆయన ఈ లోకంలోనికి రాకుండా నేను దేవుడని చెప్పి ఎవరు నమ్మగలం? ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. చరిత్ర కళ్ళారా ఉంది, అన్ని జరిగినాయి కన్నులార. పాత నిబంధన పాతకాలం మొదలుకొని క్రీస్తు చరిత్ర కాలం వరకు కూడా సాక్ష్యాలు నేటికి సాక్షులుగా ఉన్నా కానీ అడ్డము పడుతూ అడ్డంకిగా మాట్లాడుతూ దేవుడు లేదని బుద్ధిహీనతలో వెళ్ళే మనుషులు ఉంటే ఇవన్నీ జరగని క్రమంలో నేను దేవుడినంటే ఎవరు చెప్పగలరండి? ఆయన అందుకే ఈ లోకంలో ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనుష్య కుమారుని విశ్వాసం. అందుకే సమరయ స్త్రీ ఆమె మెస్సియాను నేను కనుగొన్నది, ఆయన రక్షకుడని చూసింది. వెంటనే వెళ్ళి ఏం చేసింది? సువార్తను ప్రకటించింది. సమరయ స్త్రీ ఆ వారి దగ్గర ఆ ముచ్చట ఆ సమరయ పట్టణంలోనే ఆమె ప్రకటించిందని మనం తెలుసు. అయితే సమరయ స్త్రీ యొక్క చరిత్ర పుటాలను తిరగవేస్తే ఆమె రోమా పట్టణంలో నీరో చక్రవర్తి కాలంలో ఆ రోమా పట్టణం చుట్టుపక్కలంతా కూడా సమరయ స్త్రీ తన కుమారులు, తమ యొక్క చెల్లెళ్ళు, తమ యొక్క మద్దులు అందరూ కూడా ప్రకటించారు.
వారి కుమారుల ఏళ్ళు కత్తిరించాడంట నీరో చక్రవర్తి. వివస్త్రణగా చేసి చెట్లకు ఏలాడదీసి వాళ్ళ చెల్లెలను మద్దులను చంపివేస్తాడు. కుమారుడు కూడా ప్రభు కొరకు సాక్షులుగా నిలిచారు. చివరికి ఈ యొక్క సమరయ స్త్రీ ఆ నీరో చక్రవర్తి కుమార్తె యొక్క అంతఃపురంలో పెట్టేశాడు. ఎక్కడైతే ఎవరికి సువార్త ప్రకటించదన్నప్పుడు అక్కడ ఉన్న చెలికెత్తలకి సువార్త చెప్పి అక్కడ ఉన్న ఆ యొక్క పొలంలో వారికి బాప్తిస్మాన్ని చేస్తున్నారు. తీరా ఇంకా నీరో చక్రవర్తికి పిచ్చి పట్టినట్లు అయిపోయి ఒక జలగన కలిగిన బావిలో ఈ యొక్క సమరయ స్త్రీని దించేసి వివస్త్రణగా చేశారు. జలగలన్నీ ఈమెను ఆ ముట్టుకుంటూ పట్టుతూ 3 దినాలు అలాగే ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఇక నా వల్ల ఏమి కాదు, నేను ప్రకటించాను, నా మటుకు నేను ఎంతవరకు నీ యొక్క సువార్తను ప్రకటించగలను ప్రకటించాను, ఇక నాకు మరణమే అన్నప్పుడు ఆ బావి దగ్గరికి యేసు ప్రభువారు జీవజలముల పాత్ర తీసుకొని వచ్చి ఆమెకి జీవజలాలు స్థాపించి యాకోబు బావి కాడ మాట్లాడిన దేవుడు, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వెప్పుడు ఆ నీరు త్రాపించి పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆ సమరయ స్త్రీ అంత త్యాగంగా ఎందుకని యాకోబు బావి కాడ లోకరక్షకుడిని చూసింది. ఆఖరి ప్రాణం వరకు కూడా నమ్మకమైన సాక్షిగా అనేక ఆత్మలను రక్షించడానికి నువ్వు చూస్తున్నావు. చదవలేని ప్రభు, ఒక్క ఆత్మను దేవుని సన్నిధానంలోనికి నడిపించలేని ప్రభు, ఒక్క దినాన కన్నీరు కార్చి మనం నలగొట్టుకొని ప్రభు కొరకు అర్పించలేని బ్రతుకులో ఉన్నాం. క్షయమైన ఈ ఆహారం కోసం మనం పాల్గొనాలనుకున్నాం. దేవుడు ఏమిస్తారన్నారు? అక్షయమైన ఆహారం. ఆ ఆహారం ఎవరిస్తారంట? మనుష్య కుమారుడు. ఆ అక్షయమైన ఆహారం నీకేమిస్తుందో తెలుసా? నువ్వు ఈ చుట్టూ ఉన్న క్షయమైపోయిన దానికోసం, క్షయమైపోయిన ఆహారం కోసం, క్షయమైపోయే ఆస్తులు అంతస్తుల కోసం నువ్వు పాల్గొనాలనుకున్నావు. కానీ అక్షయమైన ఆహారం నిత్య జీవం కలుగు. ఆ తీర్పులో నుంచి విడుదల పొంది ఆ యొక్క జీవ పునరుత్థానాన్ని పొందుకునే కృపలో మనం నిలవబడాలంటే ఈనాటి నుంచే మనము దేవుని యొక్క భయముతో బ్రతకాలి, దేవుని యొక్క పరిశుద్ధతో బ్రతకాలి. ఇక్కడ బాగానే ఉంటాయి ముఖాలు, ఇక్కడ బాగానే ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వాక్యము బుద్ధపడింది ఎట్లా పోతుంది, సర్చ్ చేయబడింది ఎట్లా పోతుంది, మాట్లాడబడింది ఎట్లా పోతుంది. రేపు మాత్రం తీర్పులో మనం ఉండడానికి వీలు లేదు. ఆమె కాబట్టి వచ్చి చూశారు ప్రభు. చూసిన వారు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎరగండి, ప్రకటించండి, దేవునికి దాసులుగా ఉండండి. ఆమె హల్లెలూయా. అందుకే నజరేతులు ఏమైనా మంచితనము ఉన్నదాన్ని దూరముగా ఉన్నప్పుడు నతానీయులు మాట్లాడాడు. దగ్గరకు వచ్చినాక యేసును చూసి నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. ఆమె హల్లెలూయా. దూరము నుండి నిల్చుంటే నీకు యేసు ఎవరో వచ్చి చూడు, అప్పుడు ఆయన శక్తి ఏమిటో, ఆయన మధురమైన కార్యం ఏమిటో మనం చూడగలం. అలా వచ్చాం ప్రార్థన చేసి మహిమగలిగిన స్తోత్రమయ్యా. కృప ద్వారా మాతో నేను మీరు మాట్లాడాను. నా ప్రభావ నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అజ్ఞాన దశలో ఉన్నాను నాయన. మేము అయినా మమ్మల్ని మీరు తనవేసి జ్ఞానంతో మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి మానవాళి పాపము నిమిత్తము, శాపము నిమిత్తము శిలువ మీద మా నిమిత్తమైన ఆయన నువ్వు మరణించి ఎత్తబడి ఆ పరలోకంలో మాకు నివాసము ఏర్పరిచి నిర్దేశించడానికి ఇవ్వడానికి మానవమైన మా నిమిత్తము నాయన నువ్వు కవరలో కాచిన రక్తము నిబంధనలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, క్షేమైపోయే ఈ లోక సంబంధమైన వాటిని మేము పట్టుకోవడానికి ఆశపడుతున్నాము. అట్టి మనసు మాలో అక్షయమైన జీవితం ఆయన నిత్యము జీవించగలిగిన జీవించే కృప మాలో విన్న ప్రతి మాట ఆయన విశ్వాసంలో ఆయన ఫలింపచ్చే వాక్యం ఎంత దూరం వెళుతున్నాడు. యూట్యూబ్ పరిచర్యను కూడా అనేకులు వింటున్నారు. వారి హృదయాలలో కూడా మీరు ఆత్మకార్యం అనేకులు వినగలుగున్నట్లుగా మీ కృపా సత్యముల వారి తెలియదు. మరి ప్రార్థిస్తున్నా దీనదాసు
సంఘాన్ని నడిపిస్తున్నాడు. నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం.